అన్న కొంచెం ఫోన్ ఇస్తావా? ఒక్క ఫోన్ చేసుకొని ఇస్తాను. ఏమే నేను ఏమండి ఏమైందండి? నిన్నటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఏమైపోయారు? అది నేను మళ్ళీ చెప్తాలే కానీ ఒక్క 200 ఈ నంబర్ కొట్టే ఛార్జ్ పెట్టుకుని వచ్చేస్తాను. ఏమైందండి? నిన్న పార్టీ అని బయటకు వెళ్ళాగా బస్ స్టాండ్ కు వచ్చి టైడ్ అలా కూర్చున్నానే. ఎందుకో నాకు డౌట్ వచ్చి ఫోన్ డబ్బులు డ్రాయర్ జాబులో పెట్టుకుని అలా పడుకున్నానే. లేచి చూస్తే ఫోన్ డబ్బులు 2 కొట్టేశారు. కానీ డ్రాయర్ లో పెట్టుకుంటే ఎలా కొట్టేశారు? డ్రాయర్ తో కూడా కొట్టేశారే. థ్యాంక్స్ అన్నా. ఏమైందన్నా అలాగే నువ్వు టెన్షన్ లో ఉన్నావు? నీ ప్యాంట్ కొట్టేశారు, నా బండి గుద్దేశారు. ఏమైందన్నా? చెప్తాలే గానీ ముందు ఈ ప్యాంట్ వేసుకో, చూడలేక వస్తాను. థ్యాంక్స్ అన్నా. ఏ లేదయ్యా, ఇక్కడ పెట్టేసి అట్ట పొయ్యి వచ్చాను, అంతలే గుద్దేస్తున్నారు. ఇన్సూరెన్స్ ఉంటది కదా బ్రో, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఎందుకులే డబ్బులు వేస్ట్ అని అట్లా. అరే పెద్ద తప్పు చేసావన్నా. ఈ రోజుల్లో ఏ వెహికల్ ఉన్నా సరే ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మరీ అంతంత డబ్బులు ఏడ పెడతాం బ్రో? ఇక్కడ మనం అంతా మిస్టేక్ చేసేది. ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టే కాడ ఆలోచించి మిగిలిద్దాం అనుకుని రేపు ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు వేలలో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చాలా బాధపడుతుంటాం. అందుకే ఖచ్చితంగా ఈ ఇన్సూరెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ ఇన్సూరెన్స్ మీరు డీలర్ల దగ్గర గానీ లేదా బయట ఎక్కడన్నా షోరూమ్ లో తీసుకుంటే చాలా వేలలో ఖర్చు ఉంటుందండి. మీరు ఆన్లైన్ ప్రిఫర్ చేశారంటే చాలా తక్కువకే ఇన్సూరెన్స్ అయితే దొరుకుతాయి. నా బయోలో అయితే లింక్ ఇచ్చినానండి. ఒకసారి మీ వెహికల్ కి ఎంత అమౌంట్ పడుతుందో ఒకసారి చూసుకోండి. మీకు బయట కన్నా తక్కువ అనిపిస్తే ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ క్లైమ్ విషయంలో కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ప్రెసెంట్ జిఎస్టీ తగ్గే కార్ రేట్లు కూడా చాలా వరకు తగ్గిపోయాయి కాబట్టి ఈ ఇన్సూరెన్స్ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఈవెన్ ఆల్టో కార్ అయితే 1,00,000 రూపాయలు తగ్గి 3 లక్షల చిల్లరకే వచ్చేస్తుంది. టియోగా కార్ అయితే 75,000 వరకు తగ్గిపోయింది. సో కార్ రేట్లు కూడా తగ్గాయి కాబట్టి ఇన్సూరెన్స్ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. సో నేను చెప్పేది ఏంటంటే మనకి ఎక్కడ తక్కువకి వస్తే అక్కడే తీసుకోవాలి. నా బయోలో ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి ఒకసారి కంపేర్ చేసుకోండి. అలాగే కొత్త వెహికల్ ఏమైనా తీసుకోవాలనుకున్నా గానీ నా బయోలో ఉన్న లింక్ పై క్లిక్ చేసి వెహికల్ రేట్స్ కూడా ఒకసారి చూసుకోవచ్చు. అలాగే బైకులకి ఇన్సూరెన్స్ వస్తున్నా గానీ ఒకసారి కంపేర్ చేసి చూసుకోండి. అలాగే వెహికల్ ఉండే మీ ఫ్రెండ్ కి మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి, యూజ్ అవుతుంది.